ఏంటిది RAVI అంటే ఏంటి? నా పేరు. ఓ షిట్. ఆర్ ఫర్ రాయి. ఆర్ ఫర్ రాయా? నీ మనసు రాయిలాగా ఉంటుందని. నా మనసు రాయిలాగా ఉంటదా? అంత కఠినమైన మనసు అన్నది. ఐశ్వర్య రాయ్ ఆ రాయ్. ఏ ఫర్ యాపిల్. యాపిల్ తింటూ యాపిల్ లాగా ఉందామని చెప్పి ఏ. ఓ నా బుగ్గలు యాపిల్ లాగా ఉన్నాయి అన్నదిరా. RAV వి అంటే వి ఫర్ వైద్యుడు. వైద్యుడు. అందరినీ నవ్విస్తూ హెల్దీగా ఉంచుతారు. ఓ ఐ అంటే ఐ ఫర్ ఇంద్రుడు చంద్రుడు. ఇంద్రుడిలాగా మీరు అందరినీ చుట్టూతా పక్కన పెట్టుకుని మరి డాన్సులు వేస్తూ ఉన్నారు కదా. ఇంద్రుడు చంద్రుడు మీరే. సూర్యుడు ధీరుడు ఇంద్రుడు చంద్రుడు. అబ్బా ఇల్లు ఏంటి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంకొక స్పెషల్ యాక్ట్ ఉందండి. ఓ నన్ను అంబులెన్స్ ఎక్కించేవారు కూరుకోరు అయితే మీరు. గూస్ బంప్స్ వచ్చాయిరా నాకు. మీకు మా షో మీద, మా ఈటీవీ మీద, నా మీద ఉన్న అభిమానానికి జోహార్లు. మనం ఇంతకీ ఎక్కడ చూసామో తెలుసా? ఎనర్జెటిక్ ఎంట్రీ వచ్చేసామండి మంగళగిరికి. హాయ్ రవి. ఏంటి రోజు టీవీలో నేను అందరు ఇంత పొగుడుతున్నారేంటి? ఎందుకని? మా అమ్మ మా నాయన ఏదో చేసుకున్న పుణ్యమేనండి ఇది. అవునా? అంతే. ఉత్తున్నా అంటున్నారు కదా, నాకు తెలుసు. నేను రోజు చూస్తా టీవీ. మధ్యాహ్నం మిస్ అయ్యాను అనుకో, ఏదైనా కిట్టికి గానీ ఫంక్షన్ కి వెళ్ళి రాత్రి 10:30 to 11 చూసి నవ్విగానే నేను పడుకోను. తల్లి, నేను ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళినా ప్రముఖులకి మొక్క ఇవ్వడం అలవాటు. వెరీ గుడ్. అలాగే నిన్ను కలిసా కాబట్టి మొక్కిస్తున్నాను. విశేషం ఏ దేవుడు? పానకాలుస్తాను. అవును. ఆయనకి ఏం పోస్తారు? పానకం. నీ గొంతు బాగుండాలంటే ఏం తాగాలి? పానకం. తాగు. ప్రసాదం. థ్యాంక్ యూ అమ్మా. ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ. బండి బండి రైలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. బండి బండి రైలు బండి వేడకంటూ రాదులేండి, దీని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. ధడక 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 దీని మాయ దారి నడక, ఉలికి ఉలికి పడకే చిలక. జరుగు జరుగు మనక ఇది జరగలేదు జనక, క్రీస్తు పూర్వమింజను గనక. మేడం మీ పేరు? అలేఖ్య. అలేఖ్య గారు ఏం చేస్తుంటారు? ఇక్కడే కంప్యూటర్ ఆపరేటర్. మేడం చెప్పండి మీ పేరు? క్లాస్ లో అందరినీ అంటారు ఉషు, నా పేరు వైషు. మీరు క్లాస్ లో అందరితో ఉషు ఉషు అంటుంటారా? క్లాస్ లీడర్ నాన్నకు తప్పట్లేదు. అమ్మా మీ పేరు? తెల్లగా ఉంటుంది పత్తి. నా పేరు దీప్తి. పత్తి దీప్తి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. వెరీ గుడ్. రీసెంట్ గా ఎప్పుడు చెప్పారు ఐ లవ్ యూ మీ ఆయనకి? ఇవాళ మార్నింగ్. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనం అనుకుంది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం అలా చెప్తాం కదా. ఏమనుకున్నావు? ఏమి ఇచ్చాడు? పట్టు చీర కావాలనుకున్నాం, దానికి యాక్సెప్టెన్స్ వచ్చింది. మా వదినే, అందుకే నాకు తెలుసు. మా అన్నయ్య ఫోన్ చేస్తాడు. నాకు ఒకసారి గుండె ఆగింది. అడగంగానే వచ్చేసింది పట్టు చీర. అడగంగానే రాదు, కొంచెం టైం పట్టింది కదా. ఎప్పటి నుంచో అప్లికేషన్ పెడితే ఇప్పుడు వచ్చింది అనమాట. వచ్చినందుకు ఐ లవ్ యూ చెప్పారు. వెరీ స్వీట్ అండి. అమ్మా ఉదయాన్నే వస్తాయి కిరణాలు, అవి ప్రత్యూష కిరణాలు. ఏం చేస్తుంటారమ్మా మీరు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. రవి నీకు చాలా ఓపిక. నా పేరు దీపిక. అది కూడా ఎంతో ఓపిక లేకుండా. రవి నీకు ఎక్కువ నీ ఓపిక ఏమైందమ్మా? ఏం చేస్తున్నానా? డిగ్రీ సెకండ్ ఇయర్, VTJM IVT డిగ్రీ కాలేజ్ ఇక్కడే. అమ్మా ఇంకా కొద్దిసేపు మాట్లాడితే షో అయిపోతుంది తెలుసా? నాన్న రీసెంట్ గా సినిమా ఏ సినిమా చూసినా చెప్పు. సంక్రాంతి వస్తుంది. సినిమా ఎవరితో పోయినావు? నేను ఒక్కదాన్ని వెళ్ళాను. ఒక్కదాన్ని పోయినావు ఆ సినిమాకి? ఎందుకట్లా? మరి ఎవరు నాతో రారు కాబట్టి. నీకు అర్థమైంది ఎందుకు రాలేదు? నాకు ఓపిక ఉండదు కాబట్టి.
ఓపిక మొత్తానికి ఓపికే వచ్చినావు. అమ్మ మీ పేరు? అందరికీ కావాల్సిన లక్ష్మిని. నా పేరు ధనలక్ష్మి. బ్యూటిఫుల్ అండి, మీ స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? ఐఎమ్ అన్ హౌస్ వైఫ్. యూర్ అన్ హౌస్ వైఫ్. వెరీ గుడ్. ఓకే, ఇటు ముగ్గురు వచ్చారు. ఆ బుడగలు తీసుకురండి రా. రౌండ్ అంటే అట్లా పట్టుకోవాలి, బెండ్ చేయకూడదు, సపోర్ట్ తీసుకోకూడదు, చెయ్యి మార్చొద్దు. నొప్పి పెడతా ఉంటది, ఆ నొప్పికి ఆ డంబుల్ కింద దిగుతా ఉంటది. లాస్ట్ కి ఆ సూదులు ఉన్నాయి, ఆ సూదులు బుడగ మీద పడ్డదంటే బెలూన్ బర్స్ట్ అవుతుంది. ఆ బెలూన్ బర్స్ట్ అయిందంటే పాయింట్ రాదు. కానీ ఈ ప్రాసెస్ నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు చెప్తూ ఉండాలి. ఎవరైతే చెప్పిన ఆన్సరే చెప్పడానికి ఎక్కువ టైం తీసుకుంటాడో నేనే వచ్చి ఆ బెలూన్ ని పగలగొడతా. చేతులు స్ట్రైట్ పెట్టండి. క్వశ్చన్ ఏంటంటే, పుట్టింటికి వెళ్ళడానికి భార్య భర్తతో చెప్పే సాకులు. కడుపు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వస్తే ఇంటికెళ్ళి పడుకుంటా. పుట్టింటికి పోనీకి ఏమన్నా చెప్తావు? అమ్మగారి ఇంట్లో గేదె పేడేయలేదంట, అయితే నువ్వు వెళ్ళి తీస్తావా? నేను వెళ్తేనే అది వేస్తుందంట. నేను లేనని కుక్క తినట్లా మా పప్పి. వీడియో కాల్ చేయి, దానికి కనబడు. దానికి టచ్ కావాలి, టచ్ అండ్ ఫీల్ కావాలి. టచ్ అండ్ ఫీల్ కావాలన్నా మాయమ్మే? మా తాతగారి పంచి ఎగిరిపోయిందంట, ఎత్తి పెట్టాలి. అంటే నువ్వు వెళ్ళే వరకు తాత అట్లనే తిరుగుతాడా? బియ్యంలో రాళ్ళు ఆరడానికి వెళ్ళాలి. పనమ్మాయికి శుక్లం ఆపరేషన్ చేశారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ నేనే వెళ్ళి చేసి ఆరాలి. వామ్మో, ఏం రీజన్స్ రా నాయనా? కళ్ళజోడు కనపడట్లేదంట. ఎవరిది? మా తాతగారిది. పక్కింటి ఆంటీ బెంగ పెట్టుకుంది. నీ బెంగ. పక్కింటి లేచిపోయిందంట. పక్కింటి లేచిపోతే నువ్వు ఏం చేయాలి? వాళ్ళ ఆయన పలకరించి రావాలి. మేమందరం సినిమాకి వెళ్ళాలని బుక్ చేసుకున్నాం. ఈ ఇంట్లో పిల్లలు చదువుకోవాలా? నువ్వు వాళ్ళకి హాలిడేస్ సంక్రాంతికి. 5 4 చేయి సైడ్ 3 2 1 టైమ్ అప్. పాయింట్ వచ్చింది. సెకండ్ పాయింట్ కోసం మంగళగిరి మంగళం సీను అంటే ఊరి పేరు చెప్పి దాని పక్కన ఒక అబ్బాయి పేరు చెప్పాలి. అక్షరాలు మ్యాచ్ అవ్వాలి. కాకినాడ కిరణ్, కాకినాడ కిరణ్, విజయవాడ వినాయకరావు, విజయవాడ వినాయకరావు, గోదావరి గోవింద్, గోదావరి గోవింద్, తిరుపతి తిరుమలేశ్వరరావు, తిరుపతి తిరుమలేశ్వర్, రాజమండ్రి రవి, రాజమండ్రి రవి, గుంటూరు గోపి, గుంటూరు గోపి, చీరాల చినబాబు, చీరాల చినబాబు, తెనాలి త్రివిక్రమ్, వికారాబాద్ విజయ్, వికారాబాద్ విజయ్, నెల్లూరి నరేంద్ర, నెల్లూరు నరేంద్ర. 5 4 3 2 1 పాయింట్ వచ్చింది. ఓకే, మీకు నచ్చిన వాటి కోసం చిన్న పిల్లల్లాగా మారం చేసుకుంటూ మాట్లాడాలి. ఏం కావాలో వస్తు పేరు చెప్పి మారం చేయాలి. నాకు పెళ్లి కావాలి రవి. సారీ బా, లవ్ యూ బా. బిర్యానీ కావాలి. ఏమండి బయట బాగా వాన పడుతుంది, నాకు ఐస్ క్రీమ్ కావాలి. మావయ్య మీ అల్లుడు కావాలి. నాకు వేడి వేడి చికెన్ పకోడీ కావాలి. వేడి వేడి చికెన్ పకోడీ. స్కూల్ కి వెళ్ళని వాళ్ళ. ఎప్పుడు వెళ్ళవని స్కూల్కి వెళ్ళినట్టు? నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి. అమ్మమ్మ. తాతయ్య ఇంటికి వెళ్ళాలి. క్రియేటివిటీని మొత్తం చంపేస్తుంది. బెలూన్ పాల్గొడితే ఉన్న 3 పాయింట్స్ ఆపోజిట్ టీమ్ కి వెళ్తాయి. బెలూన్ పగలగొట్టారు, మొత్తానికి పాయే. కానీ షోలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సూపర్ గా ఆడినందుకు విన్నర్స్ కి 3000 రూపాయలు. 1 by 1 మీ ముగ్గురు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి 2 పాయింట్స్ వచ్చి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కాన్ రెడీగా ఉంది. నా చేత డబ్బులు ఉన్నాయి. ఇక్కడికి 1 by 1 వస్తారు. నేను సెలెక్ట్ చేస్తాను, వాళ్ళకి బ్యాగ్ ఇస్తాను. కానీ బ్యాగ్ ఉట్టికిస్తే మజా ఏముంటది? ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గా చెప్పండి, ఈ బ్యాగ్ గెలుచుకోండి. ఆడ నిల్చోండి, ఈ బ్యాగ్ ని అంత దరిద్రంగా కాకుండా మంచిగా వేస్తే ఆ టార్గెట్ లో వేస్తారు. ఆ టార్గెట్ లో వేయండి, డబ్బులు గెలుచుకోండి.
ఓకే, ప్రేమగా మీరు ఫోన్ చేసినప్పుడు మీ ఆయన బంగారం అని పలకరించే వాళ్ళు చేయొద్దండి. పెళ్ళైన క్వశ్చన్ అడుగుతా, బాయ్ ఫ్రెండ్స్ కూడా అడుగుతావు. రండి రండి. మీ పేరు? అనిల గారు. ఫోన్ ఎత్తగానే మీ ఆయన ఏమంటాడు? బంగారం. బంగారం పక్కా? పక్కా. ఫస్ట్ ఫోన్ ఎత్తుతాడు లేదా చూద్దాం. ఆయన్నే ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ ఎత్తగానే హలో అనగానే బంగారం అనే పదం రావాలి. ఓకే. హలో హలో హలో, హాయ్. చెప్పంగారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. నేను షోలో ఉన్నా రవి గారితో. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఓకే. హాయ్ రవి గారు. హలో సార్. ఏ షోకి వచ్చిందో కూడా తెలియదా సార్ మీ ఆవిడ? తెలియదు సార్. మీరు గ్రేట్ సార్. మీరు ఎత్తంగానే చెప్పు బంగారం అని ఎందుకన్నారు సార్? డైలీ అలా పిలుస్తున్నాను. పిలవాల్సి వస్తుందా లేదా నిజంగానే మనస్ఫూర్తిగా పిలుస్తున్నారా? నేను డైలీ ఇంట్లో పిలిచేది అలాగే సార్. అలాగేనా? ఎందుకు సార్? ఎందుకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ అట్లా? మా మ్యారేజ్ దగ్గర నుంచి అలాగే పిలుస్తాను. మ్యారేజ్ డే దగ్గర నుంచి మళ్ళీ ఈవిడేమని పిలుస్తుంది సార్ మిమ్మల్ని? ఒక్కోసారి బంగారం అంటే పిలుస్తుంది, ఒకసారి బుజ్జి అని పిలుస్తుంది, ఒకసారి కన్నా అని పిలుస్తుంది. ఆహా, అందరు ఎదురుగా ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తే వినాలని ఉంది సార్. మీ బంగారానికి ఎలా చెప్తారు మీరు? బంగారం, ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ టూ బంగారం. వెరీ స్వీట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ 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 చిన్న మాట. సార్ చెప్పండి. 12 గంటలకు వస్తుంది సార్ మన ఆడవాళ్ళు మీకు ఈటీవీ. ఓకే సార్, బాయ్ సార్. బంగారం అని వచ్చింది కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని ఏం క్వశ్చన్ ఏం అడిగాను. మీ ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నారు కాబట్టి ఆ ఆరెంజ్ మీద నిల్చొని డైరెక్ట్ వేసేయండి. వేస్తే 500 రూపీస్ గెలుచుకుంటారు. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఆగండి. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎప్పటి నుంచి ఇలా అవుతుంది? సారీ, చెప్పండి. ఏమని పిలుస్తారు మీ ఆయన? బంగారం అని పిలుస్తున్నారు. బంగారం. రీసెంట్ గా మీరు మీ ఆయన కలిసి చూసిన సినిమా ఏంటి చెప్పండి? సంక్రాంతికి వస్తుంది. మీరు చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? నా హృదయంలో నిద్రించే చెలి. నా హృదయంలో నిద్రించే. ఏ సంవత్సరంలో వచ్చిందండి? సార్ 99 సార్. 99 లో పెళ్లి అయింది. సినిమా దాని తర్వాత పెళ్లి తర్వాత చూసిన ఫస్ట్ సినిమా. పెళ్లికి ముందు సార్. పెళ్లి తర్వాత చెప్పండి. పెళ్లికి ముందుదే గుర్తుంచుకున్నాను సార్. సరే, కలిసి వెళ్ళిన మొదటి సినిమా అది. మీ ఇద్దరే వెళ్ళారు. అవును, ఆయన గుర్తుండదు. నా హృదయంలో నిద్రించే చెలి. చెప్పు. హలో. బోలో. బోలో. తుమ్ ఆన్సర్ కోలో. యాంకర్ రవి గారు మాట్లాడుతున్నారు. హలో డాక్టర్ శంకర్ గారు, బాగున్నారా? రవి గారు, హౌ ఆర్ యు? ఎక్సలెంట్ సార్. మీరు అందరూ ఉండగా మాకేం సార్. సార్ డాక్టర్ సార్ మీరు? అవునండి సార్. పొద్దున్న లేవగానే పొట్టంతా టైట్ ఉంటుంది సార్, ఎందుకో? మీరు ఎక్కువసేపు నవ్వించట్లేదండి అందరిని, అందుకని టైట్ గా ఉంటుందండి. మీరు లాఫింగ్ థెరపీ మొదలు పెడితే అందరికి ఫ్రీ అయిపోతుంది. సూపర్ సార్, ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు మీ బిలవ్డ్ వైఫ్ ఇస్ ప్లేయింగ్ అ గేమ్. ఆ గేమ్ లో ఆడాలి, గెలవాలి అంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, దానికి కరెక్ట్ సమాధానం చెప్పాలి. అడగండి సార్. ఓకే, ఈ కరెక్ట్ సమాధానం మీ ఆవిడ మాకు చెప్పేసింది ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు మీ ఆన్సర్ ఆవిడ ఆన్సర్ మ్యాచ్ అయితే టాలీ అవ్వాలి. అంతే. వెరీ గుడ్ సార్. మీరు మీ ఆవిడ చూసిన మొట్టమొదటి చిత్రం ఇన్ థియేటర్, పెళ్లికి ముందో పెళ్లి తర్వాత? పేరు గుర్తు రావట్లేదండి. అది నేను మీకు హెల్ప్ చేస్తా. ప్రేమదండి. లవ్ అఫేర్ అది. అదొక తెలుగు సినిమా. హృదయం అనే పేరుతో స్టార్ట్ అవుతుంది. నా హృదయంలో నిద్రించే చలి. గుర్తు రాట్లా. తెలుసు నాకు బాగానే. గుర్తు రాట్లా కబుక్కున. అంటే మా అక్క గారు మీ బావ ఐ లవ్ యూ చెప్తే వినాలి ఉందిరా షోలో అని చెప్పింది. చెప్పినావు కదా? చెప్పాను. అది కాబట్టి మీ ఆవిడ ఎందుకు అంత ఇష్టం? ఒక 2 పాయింట్లు చెప్పి ఐ లవ్ యూ చెప్పాలి. ఎందుకంటే నా హృదయంలోనే ఎప్పుడు ఉంటదండి. నాకేం కావాలో అన్ని చూసుకుంటది. నీకు వేరే అవకాశం లేదు, ఈవిడే ఉండాలా? ఈవిడే ఉండాలి, మీకు ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకు? ఏ క్వాలిటీ మీకు ఆవిడలో నచ్చిందో అది చెప్పి ఐ లవ్ యూ చెప్పండి. ఇలా చెప్పగానే అలా అల్లుకుపోద్దండి. ఏదైనా కానీ, ఏ విషయం అయినా నాకు తెలియదు అన్నట్టుగా ఉండదు. నేను చెప్పగా నాకు ఎక్కడ అవసరం, ఈ టాపిక్ లో అవసరం అనగా నా టాపిక్ నాకు ముందు ధైర్యాన్ని ఇస్తుంది ఫస్ట్. వెరీ గుడ్. ఐ లవ్ దట్. అంతే. వెరీ నైస్. అందుకనే ఆ మన్మధుడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ ఆకాశం అంత ప్రేమ. వెరీ స్వీట్. చెప్పలేని ఆనందం ఇస్తుంది. వెరీ స్వీట్ సార్. మీరు ఎప్పుడు
అంతులేని అనుభూతి అండ్ అనుభవాలు ఇస్తుంది మాకు. అంటే మీ ఇద్దరి మధ్యలో చాలా ప్రేమ ఆప్యాయత ఎంత ప్యూరెస్ట్ ఫామ్ లో ఉందో నాకు అర్థం అవుతుంది. సరే చెప్పండి. మా ఆవిడకి ఇగో మీ ఆవిడ వింటుంది, చెప్పండి. ఐ లవ్ యూ మై డార్లింగ్. రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. మీ ప్రేమ చూడలేక పెద్ద ఆవిడ వాళ్ళ ఆయన దగ్గరికి అర్జెంట్ గా పారిపోతుంది సార్. మా ఆయన మాకు కావాలి. కాదు సార్, 7 జన్మలు ఉంటారంట కదా ఎవరైనా. మా ఆవిడతో ఇదే మొదటి జన్మ కావాలని కోరుకుంటా, ఎందుకంటే ఇంకో 6 జన్మలు కూడా ఇవే కావాలి. హౌ స్వీట్ బ్యూటిఫుల్. మీ మాటల్లోనే అర్థం అవుతుంది ఎంత స్వచ్ఛమైన ప్రేమనో, ఎంత హెల్దీ ప్రేమనో. ఇలానే ఎవరి దిష్టి తాకుండా కలకాలం హ్యాపీగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక హస్బెండ్ దొరకడం నిజంగా అదృష్టం. వెరీ స్వీట్. ఇంకా మాటలు లేవు చెప్పుకోవడం. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ బోత్. నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావమని నా హృదయంలో నిదురించే చెలి. కంగ్రాచులేషన్స్. బ్యూటిఫుల్. 500 రూపీస్. అండ్ మీ చేతిలో ఎక్కువ డబ్బులు వస్తే మా షోకి ఆనందంగా ఉంటది కాబట్టి ప్లస్ 500 రూపీస్ ఫర్ హ్యావింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్. యా, ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, నీకు తెలిసిన మన బాడీలో ఉండే ఆర్గన్స్ ఏవైనా 4 చెప్పు చాలు. హార్ట్, కిడ్నీ, లంగ్స్, లివర్. రైట్ ఆన్సర్. నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దప్పకు మళ్ళీ నొప్పుతానా తమ్మానా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలవక చేస్తావన్నా ఇల్లే పికి పందిరి వేస్తావు ఎత్తి హైరానా టికెట్లే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు పుల్లోడా. కంగ్రాచులేషన్స్. 500 రూపీస్. ఇప్పుడు గేమ్ ఏంటంటే రింగ్ లో దూకు, ఇంకో రింగు సొయ్ అని తీసుకురావాలి. ఆ రింగ్ లో దొంగ వేరే రింగు సొయ్ అని తీసుకురావాలి. అలా రౌండ్ గా ఆ కోన్స్ దాటి ఇక్కడికి రావాలి. ఇక్కడ వచ్చినప్పుడు వేరే వాళ్ళు వస్తారు. ఎక్కువ రౌండ్లు చేసే వాళ్ళే విన్నర్స్. ఓకే, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకా కొంచెం ఫాస్ట్ ఆడితే కనీసం హాఫ్ అన్ అయ్యేదేమో అనిపించింది. 2.5 మీ స్కోరు, వాళ్ళ స్కోరు. ఇప్పుడు మీరు మధ్యలోకి వెళ్ళండి, ఆవిడని రమ్మనండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు చుట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో అరే సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మెషమ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము ఇద్దరం ఇట్టా డబ్బులు కొట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు
డాంగు డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో యై డింగు డాంగు రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో యై మొత్తం నడిచింది ఇవిడ దూకని కూడా దూకలే. వచ్చేయండి. ఇద్దరు రెండైతే పూర్తిగా కంప్లీట్ చేశారు దూకడం అనేది క్రైటీరియా పెట్టాం, అందుకే కర్ర ఇచ్చాం. కాబట్టి లాస్ట్ మీరు నడిచారు. పర్ఫార్మెన్స్ బేస్ లో ఈ రౌండ్ గెలిచింది మాత్రం కంగ్రాచులేషన్ రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. It's a super episode comes to an end. Mali next episode lo kalusukundaam. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు